ఈ సమయంలో అభిషేక ఆరాధనలో మనం పాల్గొందాం. బరాకా మినిస్ట్రీ సేవకులు మృత్యుంజయ రాజు గారు మనల్ని ఆరాధన నడిపిస్తూ ఉండగా అందరం ఏకీభవిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మన పరిచర్యలోనికి గడిచిన 7 సంవత్సరాల క్రితం ఒక పరిచారకునిగా దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి జాషువా, మీ అందరికీ విష్ణు అనే పేరు తెలుసు, ఆ జాషువాను ఈరోజు ప్రార్థనాపూర్వకంగా దైవజనునిగా అభిషేకించబోతూ ఉండగా మనమందరం కలిసి ప్రభుని స్తుతించి ఈ అభిషేక ఆరాధనలో మనం పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. ఇంచుమించుగా 7 సంవత్సరాలు ప్రార్థన చేసి కనిపెట్టి పరిచర్య ధర్మాలు నేర్పించి అనేక విషయాల్లో వారిని సరిచేసి ఏ విధము చేతనైనా క్రీస్తు సువార్తను ప్రకటించే ఒక గొప్ప యోధులుగా తయారు చేయాలని మేము వారి కొరకు ప్రార్థన చేశాం, ప్రయాసపడ్డాం. దేవుడు కృప చూపించి ఆయన చిత్తం మేరకే, దేవుడు అనుగ్రహించిన సూచన ప్రేరేపణ మేరకు ఈరోజు ఈ అభిషేక కార్యక్రమం జరగబోతూ ఉండగా ఆ పరమ నుండి పోయబడుతున్న పరిమళ తైలం వలె ఒక ఉన్నతమైన కృప దిగివచ్చున్నట్లుగా అందరూ చేతులు పైకెత్తి మనం ప్రభుకు స్తోత్రం చెప్దాం. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆరాధనలోనే ముగింపుగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి దైవజనులు జ్యోతిరాజు అన్న గారు దేవుని వాక్యం అందిస్తారు. ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా నిలబడండి, ప్రభువును ఆరాధిద్దాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు ఆయన. మనసారా స్తుతిద్దామా? నా తండ్రి అని పిలవండి, బిగ్గరగా చేతులు పైకెత్తాలి. నా తండ్రి అని పిలవండి. నా స్నేహితుడా, నా యజమానుడా, పిలుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. నువ్వు ఎలా పిలవగలుగుతావో. అరణ్యములో హాగరు పిలిచారు, చూచుచున్న దేవా. అబ్రహాం అంటారు, ప్రార్థన ఆలకించువాడా. పిలుద్దాం, ప్రభుని పిలుద్దాం. ఎల్ షడాయ్ మీకు స్తోత్రం, ఎబినేజరే మీకు స్తోత్రం, ఎల్ రోయి మీకు స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఓహో అందరూ పూర్ణ బలంతో చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమి ఉన్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను, నాకేమి ఉన్నను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృప లేనిదే,
నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. దయచేసి దైవజనులందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అభిషేకించబడి సమర్పణ కలిగి దేవుని సేవ చేస్తున్న దైవజనులు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఉత్సాహంగా ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. నాశనకరమైన కోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన కోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. కలిసి పాడదామా? ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటేరాని నాకు రాగాలు నేర్పించి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటేరాని నాకు రాగాలు నేర్పించి నీ కృపను చాటే ధన్యతని. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును యేసయ్యా. పాడదాం. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును యేసయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా కృతజ్ఞత స్తుతులు
అందరూ పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉండగలే. అభిషేకించువాడు దేవుడే, స్థిరపరచువాడు దేవుడే. దిగిరమ్మయ్యా అభిషేకమా, ఆత్మాభిషేకమా, దీవింప నాపైకి దిగిరమ్మయ్యా, దీవింప నాపైకి దిగిరమ్మయ్యా, దీవింప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, దీవింప నాపైకి దిగిరమ్మయ్యా, అభిషేకమా, ఆత్మాభిషేకమా. నాపైకి దిగిరమ్మయ్యా. దైవజనులందరినీ వేదికకి ఆహ్వానిస్తున్నాను. ప్రభువాను నీ వశపరుచుకోండి, నీ వశపరుచుకోండి. నీ ప్రేరణ, నీ ప్రేరణ. హల్లెలూయా. పరలోక భాషలతో, దేవదూతల భాషలతో కుమారుడైన జాషువా, మోషేకు తోడయున్న దేవుడు నీకు తోడయుండునుగాక. మోషేకు తోడయున్న దేవుడు నీకు తోడయుండునుగాక. నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడిని ఎదుట నిలవనేరకుండునట్లుగా, నీ కీర్తి నలుదిక్కులా వ్యాపించునట్లుగా నేను నిన్ను ప్రసిద్ధి చేసేదను. నీ ఎదుట యెరికో గోడలు కూలిపోవునుగాక, నీ ఎదుట యొర్దాను పాయలైపోవునుగాక. హాయి పట్టణమును పట్టుకొందువుగాక, పట్టణముల పరిచర్య నీకు అనుగ్రహింపబడునుగాక. శత్రు రాజులను హతము చేయుదువుగాక. నీ ముందు సూర్యుడు ఆగిపోవునుగాక, చంద్రుడు నిలిచిపోవునుగాక. అభిషేకం, అట్టి అభిషేకం పరము నుండి ప్రభు అనుగ్రహించినట్లుగా అందరు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు జనములకు ప్రవక్తగా నేను అభిషేకిస్తున్నా. నీవు నా సేవకుడవు, ఇది మొదలుకొని నీవు నా సేవకుడవు. జాషువా, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను. నిన్ను విడువను, నిన్ను విడువను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి వేళ యవన బిడ్డ నీ పాదాల చెంతకి వచ్చి తన జీవితాన్ని నీ సన్నిధిలో సమర్పించుకొని ఒక సేవకునిగా అభిషేకించబడుతున్న ఈ శుభవేళ మరొకసారి నీ బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. నమ్మదగిన దేవుడవు, పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీ బిడ్డ ఎక్కడ అడుగు పెడుతున్నాడు అక్కడ అద్భుత కార్యాలు జరిగించండి. ఆ ప్రాంతాలు నీకు సొంతం చేయండి ప్రభువా. బలమైన అభిషేకముతో నింపండి. నీ నామమున రోగులు బాగుపడుదురుగాక, దయ్యపు శక్తులు పారిపోవునుగాక. ప్రార్థించుచున్నప్పుడు, పాడుచున్నప్పుడు పాపులు పశ్చాత్తాపపడుదురుగాక. బలమైన నీ కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. ఎంతమంది దైవజనుల సమక్షంలో నీ సేవకునిగా చేసిన ప్రార్థన మీరు ఆలకించి పలికిన ప్రతి మాటను
ఆమేనను పలికినందు కొరకు స్తోత్రాలు. నీ నామములో బిడ్డను అభిషేకించుచుండగా నీ కృపతో బలపరచండి. మీరే మహిమను పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామముగు యేసు నామములో జాషువాను దైవజనునిగా అభిషేకించుచూ ఉన్నాము. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన కృప కొరకు వేడుకుందాం. అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె దేవుని అభిషేకం. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ ఆమేన్ ఆమేన్. ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. జై బోలో యేసు మహారాజుకి. హల్లెలూయా హల్లెలూయా. వాస్తవంగా అభిషేకాన్ని గురించి సమూయేలు తన కొమ్మును తైలముతో నింపుకొని దావీదును అభిషేకించినట్లుగా వాక్యంలో ఉంది. కొందరు అంటారు దావీదు సేవకుడు కాదు కదా, ఆయన రాజు కదా అని. ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళి వాక్యాన్ని ధ్యానిస్తే ప్రధాన యాజకునిగా అహరోను దేవుని పరిచర్య చేసినట్లుగా మన అందరికీ తెలుసు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటి యాజకుడు ప్రధాన యాజకుడు. మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు, నీ అన్న పరిచర్య చేయాలి, యాజకునిగా నాకు యాజకునిగా ఉండాలి అంటే ప్రతిష్టాభిషేక తైలమును వాని మీద ఉంచి నాకు యాజకునిగా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే యాజక ధర్మం చేయాలి, దేవునికి యాజకులుగా ఉండాలి అంటే తప్పనిసరిగా దేవుని అభిషేకం అవసరమని దేవుని వాక్యములో ఉన్న కట్టడ మనం గ్రహించాం. ఆ దిశకు ఈరోజు జాషువాను దైవ సేవకునిగా అభిషేకించడం జరిగింది. చిన్న ప్రార్థన చేసుకొని ఇక మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రికి గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఎల్ షదాయ్ ఎబెనేజరే నీకు వందనాలు. రాత్రికాల సమయంలో నీ దాసుని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇంతమంది సేవకుల సమక్షములో మీరు జరిగించిన ఈ అభిషేక కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. నీ చేతికి నీ దాసుని అప్పగిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ఎంతకాలం ప్రభా పరిచర్యలో సేవలో నమ్మదగిన కుమారుడుగా ఎదిగాడు అయ్యా. నీ రెక్కల చోటను భద్రపరిచి ఈ రోజున ప్రభువా ఒక సేవకునిగా తయారవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఇక మీదట నీ దాసుడు మరింతగా బలపరచబడునుగాక, ఒక నూతన కోణములో వాడబడునుగాక. నూతన మాట తన నోట నింపండినైనా, నూతన ప్రత్యక్షతలు నింపండినైనా, ఒక నూతన కోణములో తన సేవ జరిగించబడాలి ప్రభువా, నీకు వందనాలు. వెళుతున్న ప్రతి చోట, నిలబడుతున్న ప్రతి చోట, మాట్లాడుతున్న ప్రతి చోట మండుచున్న అగ్ని కణము వలేని దాసుడు వాడబడునుగాక. ఓ తన నోట నుండి ఒక నూతన ఉపదేశము రావాలి నాయన. ప్రజల హృదయాలు తెరవగలిగిన ఉపదేశము అయ్యా, ప్రతి జీవితాలు గెలవగలిగిన ఉపదేశము, ప్రతి ఒక్కరు పరలోకానికి సిద్ధపడగలిగిన ఉపదేశము అయ్యా, రోగులు స్వస్థపరచబడగలిగిన ఉపదేశము, నశించిపోతున్న వారందరూ అయ్యా నీ వైపు తన హృదయాలు తిప్పబడగలిగిన ఉపదేశము రావాలి నాయన, నీకు వందనాలు. దాసుడు కూర్చొని ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, చేతులెత్తుతున్న ప్రతిసారి, మోకరిస్తున్న ప్రతిసారి ఒక నూతన ప్రార్థన ఆత్మచేత నింపబడును గాకనైనా. ఓ మోకరించి చేతులెత్తిన ప్రతిసారి అద్భుతములు జరుగును గాకనైనా, రోగులు స్వస్థపరచబడుదురు గాకనైనా, దెయ్యాలు విలవిలలాడి వెళ్ళిపోవును గాకనైనా, అనేక హృదయాలు తెరవడును గాక. ఒక నూతన కోణములో నీ దాసుడు ఇక మీదట వాడబడును గాక. పరిచర్ని సంఘాన్ని సేవను తనకు అప్పగించబడిన ప్రతి పరిచర్ని చేతులకు అప్పగించుకుని నమ్మదగిన సేవకుడిగా చివరి కొరకు ప్రభువా, చివరి వరకు ఏ రకమైన ప్రలోభాలకు గురి కాకుండా యథార్థంగా నమ్మకంగా నీ సేవ చేయడానికి సహాయం చేయమని
దాసుని పరిచయాన్ని అయా ఇందు అభిషేకించిన సేవకులందరిని దర్శించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క అభిషేక కార్యక్రమమును అద్భుతంగా ఆశ్చర్యకరముగా జరిగించిన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.